మద్యపానము, ధూమపానము, పొగాకు నమలడం, ఈ మూడే. పొగాకు నమలడం ఎక్కువగా పొగాకు వేసుకోవడము, ధూమపానం స్మోకింగు, అలాగే మద్యపానం, ఈ మూడే దురలవాట్ల క్యాన్సర్ ఎక్కువ భాగం 100% ఎక్కువ భాగం వీటి వల్లే వస్తున్నాయి. ఈ దురలవాట్లు ఏవైతే అసలు అలవాటు చేసుకోకూడదో, అలవాటు ఉన్నట్టయితే వెంటనే మానేస్తే మంచిది. కాబట్టి దయచేసి దురలవాటులోనూ కాకుండా ఉన్నది. అలాగే జీవన శైలి కూడా మార్చుకోవాలి. అంటే ఆహార అలవాటు మార్చుకోవాలి. ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయడం కానీ, లేకపోతే ధ్యానం చేయడం కానీ, మంచి ఆహార అలవాట్లు, ఎటువంటి ఎక్కువగా మంచి ఆహార అలవాట్లు అంటే టైం ప్రకారం భోజనం కావచ్చు, మంచి ఆకుకూరలు, వెజిటబుల్స్ తీసుకోవడం కానీ ఇలా చేసినట్టయితే ఎటువంటి అనారోగ్య గురి కాకుండా క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చు. ప్రోగ్రాం ద్వారా 35 నుంచి జరుగుతుంది ఆల్రెడీ. అంటే ముఖ్యంగా ఈ మచ్చలు ఏవైతే రాగి కలర్లో ఉండే మచ్చలు, స్పర్శ లేని మచ్చలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం అనేది ముఖ్యంగా ఈ కుష్ఠవ్యాధికి సంబంధించి మన అందరూ కూడా మన వైద్యాలకు తరపున ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఇంటికి చేస్తున్నారు. అందులో ఏవైనా కొత్తవి మాకు రిపోర్ట్ అయిన వెంటనే ఆ ట్రీట్మెంట్ ఇచ్చి బాగు చేయడం ఒకటి. ఇందులో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే ఈ చాలా వరకు గణనీయంగా ఈ కుష్ఠవ్యాధి కేసులు తగ్గినాయి. అయినా కూడా మనం కంటిన్యూగా సర్వే చేస్తూ ఎవరి ఇయర్ స్పర్శ ప్రోగ్రాం ద్వారా ప్రజలను అవగాహన కల్పించడం, ప్లస్ వారికి గుర్తించి ఏదైనా మొదటి దశలో గుర్తించి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంటింటికి ఆశా ఏఎన్ఎంలు కార్యకర్తలు అందరూ తిరుగుతూ చేస్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి లెప్రసీ డిస్ట్రిక్ట్ లెప్రసీ ఆఫీసరు, వారి స్టాఫ్, అలాగే పిఎస్సీలో డాక్టర్స్, ఏఎన్ఎంస్, ఆశాలు అందరూ పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించడం, తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఒక మొదటి కార్యక్రమం. రెండవది వచ్చేసి మనం ముఖ్యంగా క్యాన్సర్ అవగాహన దినోత్సవం. ఈరోజు ముఖ్యంగా ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవము. అంటే క్యాన్సర్ యొక్క గుర్తించడము, వాటిని నివారించడం అనేది ముఖ్యం. ఇంకా చూస్తే ఈ కాలంలో చాలా కేసెస్, ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సరు, తర్వాత నోటి క్యాన్సరు, తర్వాత వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్ అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి. సో ఈ క్యాన్సర్స్ని నిర్మూలించాల్సిన అవసరం, బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు క్యాన్సర్ ఉత్సవాన్ని జరుపుకుంటూ ప్రజల్లో అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించడము, అలాగే ఆల్రెడీ ఈ అసంక్రమిత వ్యాధుల యొక్క సర్వే నిర్వహిస్తున్నాం. మనం గత సంవత్సరం నుంచి కూడా నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా మనం ఇంటింటికి వెళ్ళి వారిలో లక్షణాలు ఏమైనా ఉన్నట్టయితే గుర్తించి ఆ లక్షణాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వారికి మరియు ఫర్దర్గా కావాల్సిన ట్రీట్మెంట్ ప్లస్ పరీక్షలు చేయించి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఈ క్యాన్సర్స్ జీవన శైలిలో మార్పు రావడం, జీవన ప్రమాణాలలో మార్పు రావడం, అలాగే వాళ్ళ దైనందిన జీవితంలో అప్పుడు ఆహార అలవాట్లు కావచ్చు, తర్వాత మంచి అలవాట్లు కావచ్చు, అలాగే ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే వాటిని కావచ్చు తీసుకోవడం వల్ల కూడా మంచిగా జీవనశైలిని మెరుగుపరుచుకొని క్యాన్సర్ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు బాగా తీసుకోవచ్చు. లేదు అలాగే ముఖ్యంగా చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో మద్యపానము, ధూమపానము, ఇవన్నీ కూడా పొగాకు నమలడం, ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్ పొగాకు నమలడము, స్మోకింగు, వీటి వల్ల ఎక్కువగా క్యాన్సర్స్, నోటి క్యాన్సర్ వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ మనం దురలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మానుకుంటే ఎటువంటి రోగాలు రావు, క్యాన్సర్స్ రావు. కాబట్టి వాటిని నివారించడానికి ప్రభుత్వం శాయశక్తులు కృషి చేస్తూ ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడము, స్క్రీనింగ్ చేయడము, తద్వారా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. స్క్రీనింగ్లో కూడా బయటపడినట్టయితే వెంటనే ట్రీట్మెంట్ అందిస్తున్నాము ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా. ముఖ్యంగా ఇందులో భాగంగా మనకు మొదటి దశలో గుర్తిస్తే ఈజీగా నయమవుతుంది, ప్లస్ ట్రీట్మెంట్ ఉంది, ఈజీగా నయమవుతుంది. లైఫ్ స్పాన్, జీవిత యొక్క కాలం కూడా పెరుగుతుంది. కాబట్టి క్యాన్సర్ వచ్చిన భయపడకుండా క్యాన్సర్కి మంచి మందులు ఉన్నాయి. కానీ మనం ఏం చేయాలంటే లక్షణాలు ఏమైనా ఉన్నట్టయితే వెంటనే గుర్తించి సమీప ఆరోగ్య కేంద్రంలో కానీ మాకు ఉన్న సిహెచ్ఓస్ కానీ ఏనుగు కానీ ఆశ చెప్పినట్టయితే మేము వెంటనే వారిని గుర్తించి తగిన పరీక్షలు చేయించి ఇమ్మీడియట్గా వాటికి సంబంధించిన అన్నీ కూడా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా వైద్య ఆరోగ్య కార్యకర్తలు ఏవైతే ఆశాలు కానీ ఏనుగులు కానీ సిహెచ్ఓల ఇంటికి వచ్చినప్పుడు వారికి సహకరించి ఏవైతే వారు అడిగిన ప్రశ్నలు కావచ్చు, వారి లక్షణాలు ఉన్నట్లయితే వారు గుర్తించి వారికి సహకరించాల్సిన కోరుతున్నాం. థ్యాంక్ యూ.